హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్. ఈరోజు టొమాటో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే టొమాటోస్ని తీసుకోవాలి. అవన్నీ నీట్గా అయితే వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేయకుండా మిక్సీ అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకున్నాను నేనైతే. ఇలా మొత్తం కట్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దబర్ తీసుకొని ఇవన్నీ టొమాటో అంతటిని ఆ దబర్లో అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి. సన్నగా కట్ చేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టుకోవాలి. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అందులోకి చింతపండు అయితే తీసుకోవాలి. నేనైతే 100 grams అయితే చింతపండు తీసుకున్నా. ఇలా మొత్తం ఈకలన్నిటిని తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి చింతపండు అనేది. ఈ చింతపండు ఒకసారి వాష్ అయితే చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇప్పుడు టొమాటోలో అయితే ఆ చింతపండు అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం చింతపండు అంతటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పుతో సాల్ట్ అయితే వేసుకోవాలి. మనకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇది బాగా మిక్సీలో అయితే ఒకసారి కలుపుకోవాలి స్లోగా, కింద పడకుండా. ఇలా టొమాటో అంతా బాగా మిక్సీలో అయితే కలుపుకోవాలి. చింతపండు సాల్ట్ అన్నీ మిక్స్ అవ్వాలి. ఇలా కొద్దిసేపు అయితే హై ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఇలా మినిమం ఒక 2 hours అయినా పడుతుంది. ఇలా అయితే మెత్తగా అయిపోవాలి. ఇలా బాగా టొమాటో అనేది బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని అవి ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోకి తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టుకోవాలి. అందులో ఎక్కువగానే ఆయిల్ అయితే వేసుకోవాలి. అలానే కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి. కొద్దిగా మెంతులు అయితే వేసుకోవాలి. అలానే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత తెల్లగడ్డలు కూడా ఇలా ఒలిచి అయితే వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ పొడి కూడా వేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో అయితే బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో 2 cups కారం అయితే వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే 2 cups వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళు అయితే చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం అనేది పచ్చళ్ళలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు ఉంది కదా, ఆ తాలింపుని అందులో వేసుకోవాలి. ఆ పచ్చడిలో వేసుకొని ఆ తాలింపు అంతా బాగా మిక్స్ అయ్యేలా పచ్చడికి కలుపుకోవాలి. ఇప్పుడైతే మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 1/2 hour అయితే ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికాక ఇలా అయితే తయారవుతుంది. అంతే, టొమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్లే సింపుల్గా. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.